మీరు టెక్ నిపుణుడు, కోడర్, మార్కెటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఎక్కువగా ఎవరికైనా ఏ నేపథ్యం ఉన్నా పాల్గొనగలిగేలా రూపొందించబడ్డాయి. కంపెనీ అన్ని క్లిష్టమైన విషయాలను అన్నింటినీ చూసుకుంటుంది. మీరు అవకాశాన్ని పంచుకుంటారు, మీరు కమిషన్ సంపాదిస్తారు. దానికి ఏదైనా జోడించడం లేదా చేయడం. మీరు ఎందుకు చేయాలి? ఇది అంతకంటే సులభంగా ఉండదు. హే, ఎలా ఉన్నావు? వీడియో కాన్ఫరెన్సింగ్ లో కలవాలనుకుంటున్నావా? అవును, నా దగ్గర జూమ్ ఉంది. నీ దగ్గర జూమ్ ఉందా? జూమ్ ప్యాక్ చేయు. నా దగ్గర ఇంకొకటి ఉంది. ఇక్కడ కలవు. వారికి లింక్ ఇవ్వండి. వారు మీతోనే ఉంటారు. చివరికి అది ఒక అమ్మకం లేదా కమిషన్ కావచ్చు. మీరు డిమాండ్లో ఉన్న ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఏఐ ఆధారిత టూల్స్, క్లౌడ్ స్టోరేజ్, ఆటోమేషన్ సాఫ్ట్వేర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇవి వ్యాపారాలు మరియు వ్యక్తులు ఇప్పటికే కోరుకునే ఉత్పత్తులు. మీరు కొత్తగా ఏదీ సృష్టించడం లేదు. మీరు ఒక విడ్జెట్ తయారు చేయడం లేదు. ప్రజలు చూస్తున్నారు. వ్యాపారాలు, వ్యక్తులు, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, వాళ్ళందరూ తాము చేసే పనిని మరింత సమర్థవంతంగా, వేగంగా చేయడానికి మార్గాలు వెతుకుతున్నారు. అదే అదే మన వ్యాపారం. అందరికీ అదే మన వ్యాపారం. ఇవి ఆ వ్యక్తులు ఇప్పటికే కోరుకునే ఉత్పత్తులు. అంటే మీరు ప్రజలను ఒప్పించడం లేదు. చూడండి, నేను వ్యాపారాల్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని. వాళ్లకు చెప్పాల్సి వచ్చేది, మీకు ఇది నిజంగా కావాలి అని. కానీ నా మనస్సులో మాత్రం నాకు కూడా ఇది కావడం లేదు అనిపించేది. కానీ అది ఎంఎల్ఎం ప్రపంచం, అమ్మకాలు చేసే ప్రపంచంలో భాగం. ఇది వేరేలా ఉంటుంది. ఈ వ్యక్తులు తమ వ్యాపారాల్లో ఇవి వాడుతున్నారు, కానీ చేతితో చేస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళను కొనమని ఒప్పించాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకు నిజమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నారు. ఆ శుక సమస్యలను పరిష్కరించే వ్యాపారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని మరింత క్లిష్టంగా చేయకండి. మరింత కానీ మానవత్వాన్ని అభివృద్ధి చేసే సిద్ధాంతంతో. అందుకే ఆయన ఈ రెండింటినీ కలిపారు. ఆయన హృదయం సాంకేతికత, ఏఐ మరియు మార్కెట్ విలువ కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులను కలిపారు. చూడండి, మీరు క్యాల్కులేటర్ తీసుకుని చూడొచ్చు, డబ్బు చూసొచ్చు, ఇంకా చూడొచ్చు. మీ దగ్గర విజయానికి కావాల్సిన అంశాలు ఉంటే, విజయం అంటే డబ్బు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది జరగబోతుంది. అక్కడ 3-4 ట్రిలియన్ డాలర్ల వ్యాపారాలు ఉన్నాయి. మనం కూడా వాటితో పాటు నిలబడతామని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్యాపారంలో ఎవరైనా మీ లింక్ ద్వారా సైన్ అప్ చేస్తే లేదా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే మీకు డబ్బు వస్తుంది. ఇది ఒకసారి కమిషన్ కావచ్చు, నెలవారీ మళ్ళీ వచ్చే కమిషన్ కావచ్చు. కొన్ని నిర్మాణాల్లో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఉండొచ్చు. మనకు నిర్మాణం ఇంకా తెలియదు, కానీ ఇవి జరగగల కొన్ని ఆలోచనలు. మీకు పరిమితి లేని ఆదాయ అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెబుతాను. మీకు పరిమితి లేని ఆదాయ అవకాశం ఉంది. ఇది క్లౌడ్ ఆధారితంగా, డిజిటల్గా ఉండటంతో మీరు నిల్వలతో పరిమితి పడరు. మీకు గ్యారేజ్ అవసరం లేదు, లేదా మీ బేస్మెంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. అది క్లౌడ్లో ఉంది. మీరు ఊహించే క్లౌడ్ను నేను ఉద్దేశించలేదు, కానీ అది. వాళ్ళు క్లౌడ్ అని అంటారు, కానీ అది అది డిజిటల్ ప్రపంచంలో ఉంది అని చెప్పాలి. మీరు నిల్వలతో పరిమితి పడరు. మీరు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు సరిహద్దులతో పరిమితి చేయబడరు. మీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 24/7 తెరిచి ఉంటుంది. ఇందులో బాగున్న విషయం ఏమిటంటే, టెక్నాలజీ మెరుగుపడుతున్న కొద్దీ ఇది వెంటనే మారిపోతుంది. అందుకే మీరు ఒక రోజు వస్తే ఏదో కొత్తదనం ఉంటుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా జరుగుతోంది. అది చాలా చాలా పెద్ద విషయం. ఇంకొకటి, మీరు డిజిటల్ విభేదాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నారు. అధునాతనను అందుబాటులోకి తక్కువ ఖర్చుతో తీసుకురావడం ద్వారా మీరు సేవలు తక్కువగా అందుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు ప్రపంచ స్థాయిలో పోటీ చేయడానికి శక్తిని ఇస్తున్నారు.
మీరు డబ్బు కన్నా గొప్పదైన దేనికో భాగస్వామిగా ఉన్నారు. మీకు ఇది అర్థమవుతుందా? మీరు సేవలు తక్కువగా అందుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు శక్తిని ఇస్తున్నారు. ఆఫ్రికా, బంగ్లాదేశ్, వియత్నాం ఈ అన్ని ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఇది క్లౌడ్ ఆధారంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని పొందగలుగుతున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో ఎవరో ఇలా అనవచ్చు, నాకు ఇంగ్లాండ్లో ఎవ్వరూ తెలియరు. నాకు కూడా తెలియదు. సరే, మరి దాంతో ఏమిటి? నాకు ఇండియాలో ఎవ్వరూ తెలియరు. నాకు పాపువా న్యూగినియాలో ఎవ్వరూ తెలియరు. ఇప్పుడు పాపువా న్యూగినియాలో 10,000 మంది ఉన్నారు. ఎవరినో వాళ్ళు ఏదో తెలుసుకునేవారని, వాళ్ళ దగ్గర మీ బిజినెస్ నిర్మించడానికి ఉపయోగపడే టూల్స్ ఉంటాయి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు నిజంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటే, నిజంగా ఎగ్జైట్ అవ్వాలనుకుంటే, మనం ఎక్కడికి వెళ్తున్నామో దానిపైనే ఉత్సాహపడండి. మీరు ఏదైనా కల్పించుకుని దానిపైనే ఎగ్జైట్ అవ్వాలనుకుంటే అది వేరే చోట చేయండి. అర్థం కాదు. ఎందుకంటే మీకు ఊహించగలిగిన ప్రతిదీ ఇక్కడే ఉంది. పూర్తిగా, సంపూర్ణంగా ఏదో పెద్దదైన దానికి భాగస్వాములయ్యేలా ప్రజలను శక్తివంతం చేయడం. నిమిషం ఆగండి, ఇది ఎక్కడ ఆగిందో చూద్దాం. సరే, హాయ్, మీరు ఎలా ఉన్నారు? సరే. మీరు మానవత్వాన్ని అభివృద్ధి చేయడానికి నిర్మించబడిన ఒక కంపెనీతో అనుసంధానమవుతున్నారు. ఆ కంపెనీ మిషన్ ఆధారంగా హృదయంతో ముందుకు సాగితే మీరు సంపదలో ఉన్న అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నారు. సంపదలో ఉన్న అంతరాన్ని మార్చడం. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 1% మంది 90% సంపదను నియంత్రిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆష్ ఒక కొత్త రేక్ను కనిపెట్టాడు. దాన్ని మనీ రేక్ అంటారు, సక్సెస్ రేక్ అంటారు. ఆయన ఆ డబ్బును కొంత రేక్ చేస్తున్నాడు. మేము కాదు, మేము అందులో లేము. మేము సంపదను సృష్టించడం లేదు. మేము దాన్ని సమానంగా పంచుకుంటున్నాము. ఒక దేశం నెలకు $100, $200 సంపాదిస్తే దాన్ని మూడింతలు లేదా నాలుగింతలు పెంచితే, ఆపై వారికి మీకు ఎలాంటి పరిమితులు లేవు అని చెప్పితే ఏమవుతుంది? ఆన్లైన్‌లో ఉన్న 5.4 మిలియన్ మంది 6, 4కి పెరుగుతారు. దాని అర్థం ఏమిటి? ఇంకా ఎక్కువ మంది మనం భాగమైన దాంట్లో చేరుతున్నారు. వాళ్ళు అందరికీ సమాన అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్యమంలో భాగమవుతున్నారు. కేవలం టాప్ 1కే కాదు. అది నా కథ. నేను దానికే కట్టుబడి ఉన్నాను. అదే నేను కోరేది. నేను దీన్ని ప్రస్తావించాలనుకున్నాను. ఎందుకంటే చాలా సార్లు మన దగ్గర ఉన్న దానిపై, మనం భాగమైన దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించాలి. నేను మీకు చదివింది 99% నిజమే, అది జరుగుతుంది. కానీ ఇది అంతా ఎలా ఏర్పడింది? అష్ మనకు తెలియజేస్తారు. కానీ ఇది గుర్తుంచుకోండి, అష్మఫారా కంటే ఎవరూ ఇతరులను మెరుగుగా చూడరు. సిద్ధంగా ఉండండి అందరూ, ఎందుకంటే అష్మఫరా మాట్లాడినప్పుడు మీరు అందరూ వినాల్సిందే. నేను మీకు ఇప్పుడే చెబుతున్నాను. బ్రయాన్, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా చివరి మాటలు ఉన్నాయా స్నేహిత? అవును, నాకు సరిపోతుంది. అందరూ తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండండి. నిజాల్ని ప్రవహించనివ్వండి. మరియు ఎలాంటి తప్పు సమాచారం బయటకు పోనివ్వకండి. ఇప్పుడు అష్కు అండగా ఉండటం, ఆయనకు మద్దతు చూపించడం చాలా అవసరం. ఖచ్చితంగా చాలా బాగుంది.